హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియో అనేది తీస్తున్నాను. సో ఇవాళ వచ్చేసి మటన్ ఖైమా అండి. నేను ఒక షార్ట్ పెట్టింటే ఒక సిస్టర్ నన్ను అడిగారు, అక్క మటన్ ఖైమా ఎలా చేస్తారు, ఒకసారి ఫుల్ వీడియో పెట్టు అనేసి. సో సిస్టర్ కోసం అండి. సిస్టర్ మీరు చూస్తున్నారు కదా, సో మటన్ ఖైమా అనేది ఎలా చేస్తారనేది మీకు నేను ఇవాళ చూపిస్తున్నాను. సో ముందుగా అండి మటన్ ఖైమాకు ఆనియన్స్, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా పేస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా వరకు కరివేపాకు పక్కన తీసి వేస్తుంటారు. అలా లేకుండా పేస్ట్ చేయడం వల్ల హెల్త్కి మంచిది, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. సో ఇవన్నమాట ఎర్రగడ్డలు, అలాగే తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇక్కడ వచ్చేసి పసుపు, చెక్క, లవంగాలు, సాల్ట్, అలాగే వచ్చేసి కారము, ధనియా పౌడర్ అండి. అన్నీ మీకు ముందే చూపిస్తున్నాను. ఇవన్నీ మనం మొత్తం పేస్ట్ చేసేసేయాలి ఒక మిక్సీ గిన్నెలో వేసేసి. ఈజీ ప్రాసెస్ అండ్ చాలా బాగుంటుంది కూడా. మనం అన్నీ ఒకేసారి అండి. సో ఇదంతా పేస్ట్ చేసేసిన తర్వాత సో మళ్ళీ స్పైసెస్ కూడా అన్నీ వేసేస్తున్నాను. సో మనం దీన్ని మిక్సీ పట్టేద్దాము. మిక్సీ పట్టేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి. తర్వాత ఇప్పుడు మనం ఈ పీసెస్ అనేది చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వీటికన్నా ఇంకా కొంచెం చిన్న పీసెస్ ఆల్రెడీ మనం అక్కడ ఖైమా కొట్టేయమంటే కొట్టిస్తారు. ఇది ఇంట్లోకి మనం మటన్ తెచ్చుకుంటాం కదా, దాంట్లోకి ఇలా మెత్తని కండలు తీసేసుకొని పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీకి వేసుకోవాలి మసాలాతో పాటు. అది ఎలానో చూద్దాము. ఇది ఫ్రెండ్స్ పేస్ట్ అనేది ఇలా వస్తుంది. ఈ పేస్ట్ అంతా పెద్ద మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. పెద్ద మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మటన్ కూడా వేసి పేస్ట్ చేయడమే అనమాట. అందులో ఇప్పుడు మనము ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా పెద్ద జార్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని వాటర్ మొత్తము ఇలా పిండేయాలన్నమాట. వాటర్ కంటెంట్ అనేది లేకోకుండా మొత్తం తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో వేసిన మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ ఖైమా కూడా వేసేసాము. ఇలా అనమాట మొత్తం వాటర్ అనేది పిండేయాలి, వాటర్ లేకోకుండా. ఇంకా కొంచెం చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ఒక 1/2 కిలో ఉంటుందండి మటను. సో ఇదే ప్రాసెస్లో మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే చికెన్ కన్నా మటను కీమా అనేది చాలా బాగుంటుంది అన్నమాట. కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మటన్ని మొత్తం పేస్ట్ చేసేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని మనం బాల్స్ లెక్క చేసుకోవాలి. అంటే కొద్దిగా బాగా సాఫ్ట్గా ఉండేటట్లు ఈ విధంగా చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్టు కూడా చూసుకోండి. ముక్క నములుతున్నా కానీ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకొని ఖైమా ఉంటలు అనేవి మనం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంకొక రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే సిస్టర్ చూస్తున్నారు కదా, మీకోసమే ఇది నేను ఖైమా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా డేస్ నుంచి చేయాలనుకుంటున్నాను కానీ అన్నీ చేస్తున్నాను కానీ ఎముకల కూర అలా, కానీ ఇది చేయడం కొంచెం కుదరలేదనమాట. సో ఈ విధంగా అనమాట అండి, చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మన సైజ్ మనకు ఎలా కావాలి అనుకుంటే, ఎంత సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో మనం చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఈ సైజులో. ఇంకా కొంచెం పెద్దవి కూడా చేస్తాను కానీ ఇవాళ అయితే ఇంతగా చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా రౌండ్స్ అనేది చేసుకోవాలండి. ఆనియన్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు మసాలాలో, ఎందుకంటే కొంతమంది ఆనియన్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. అలా లేకుండా చాలా తక్కువగానే ఆనియన్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో మనం చెప్పిన మసాలాలన్నీ వేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కీమా పౌడర్ లాగా, అదే కొంచెం కర్రీ లాగా చేసుకుంటారు. మేమైతే ఇలా బాల్స్ లాగా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెడదాము. అందులో ఆయిల్ అండి. దీనికి కొద్దిగా ఆయిల్, అంటే కొద్దిగా అంటే మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, కొద్దిగా ఆయిల్లోనే వేగాలన్నమాట. కొద్దిగా లైట్గా వాటర్ అనేది పడుతుంది. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పెడదామండి.
హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము ఈ కీమా ఉంటలన్నిటిని అందులో వేసేసుకుందాము. ఒక్కోటి నిదానంగా జాగ్రత్త ఫ్రెండ్స్, నూనె మీద పడుకోకుండా వేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా ఒకదానికొకటి నీట్గా వేసుకోవాలి అన్నమాట. కొద్దిగా ఈ టైంలో కొద్దిగా అది మంట అనేది కొంచెం హైలోనే పెట్టుకోండి. ఎందుకంటే కింద కొంచెం ఎక్కువ మంటకి కొంచెము అదేమంటారు ఉడుకుతుందన్నమాట. తర్వాత జస్ట్ లైట్గా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది కొంచెం అలా కుక్ అయిన తర్వాత ఆయిల్లో లైట్గా కొద్దిగా వాటర్ వేయాలి. ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ముక్క అనేది ఉడుకుతుంది, అంటే విరిగిపోకోకుండా ఉంటుందన్నమాట. దానికోసం లైట్ వాటర్, అంతేగాని మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. చాలా తక్కువ వాటర్, జస్ట్ కింద ఒక అడుగు వాటికి పట్టేమైనా చూస్తున్నారు కదా నేను ఎన్నేస్తున్నానో ఆ వాటర్ సరిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నీట్గా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఆ వాటర్ వేయడం వల్ల ముక్క అనేది విరిగిపోకోకుండా మనం వేసిన రౌండ్ బాల్ అనేది ఎలా ఉందో అలానే వస్తుంది, లేకపోతే కొద్దిగా మనకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా ముక్క అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి విరిగిపోకోకుండా. ఇంకోటి ఆనియన్ ఎక్కువ వేసి కొట్టుకున్నా కానీ చాలా సాఫ్ట్నెస్ వచ్చి ముక్కలు విరిగిపోతాయండి. ఆ రౌండ్ బాల్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆనియన్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ అనేది ఇంకిపోయింది, ఇంకా ఆయిల్లో ఉడకడం స్టార్ట్ అయిందనమాట. సో ఇంకోసారి ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిస్టర్ చూస్తున్నారా? మీకోసమే అండి. మీ పేరైతే నాకు తెలియదు. సో చాలా ఈజీ ప్రాసెసే అండి, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్ రసం అయితే చాలా బాగుంటుంది, లేదా పప్పు, గోంగూర పప్పు కానీ మెంతిపప్పు కానీ అలాంటివి అయితే చాలా మంచి కాంబినేషను. మామిడికాయ చట్నీలో కూడా ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి. అందరూ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఆయిల్లో మగ్గడం స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రగా వచ్చినంత వరకు కాంచాలన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.